హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ లక్ష్మణ్ వైల్డ్ లైఫ్. సబ్స్క్రైబ్ ఫర్ ది వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ ట్రావెల్ వీడియోస్. డాగ్స్ చేపలను తింటాయా? చేపలు ఒక మంచి ప్రోటీన్ సోర్స్. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అవును, కుక్కలు చేపలను తింటాయి, కానీ రా ఫిష్ తినడం వల్ల కుక్కలకి కొన్ని రోగాలు వస్తాయి. ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, ఏంటంటే చేపల ముళ్ళు షార్ప్గా ఉంటాయి కదా, మరి కుక్కలకు ఎటువంటి హాని జరగదా అని. మనం ఫిష్ తింటున్నప్పుడు చాలా కేర్ఫుల్గా తింటాం. దానికి కారణం ఏంటంటే వండిన మాంసంలో ఈ కుక్కుడ్ బోన్స్ చాలా షార్ప్గా ఉంటాయి, గట్టిగా షార్ప్గా ఉంటాయి. దానివల్ల మనకు హాని జరగచ్చు. కానీ రా ఫిష్ బోన్స్ చాలా సాఫ్ట్గా ఉండి ఈజీగా స్టమక్లోకి పోతాయి. కుక్కలు ఎక్కువ నమలవు కాబట్టి బోన్స్తో పాటు అవి స్టమక్లోకి తీసుకుంటాయి. మీరు చూస్తున్న ఈ కుక్కలు పందికోన జాతికి చెందినవి. ఈ జాతి కుక్కలు చాలా ఫేమస్. వీటిని విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేశారు. ఈ కుక్కలు ఎందుకు ఫేమస్ అంటే వీటికి వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ. చాలా రకాల వైరస్ రోగాల్ని ఇవి తట్టుకునే శక్తి ఈ కుక్కలకు ఉంది. ఈ కుక్కలు ఎక్కువగా కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలంలోని పందికోన గ్రామం చుట్టూ ఎక్కువగా కనిపిస్తాయి. ఇందులో ఈ కుక్కలు చాలా కాలంగా ఇక్కడున్న పక్షులతో పాటు కో ఎగ్జిస్టెన్సే బతుకుతున్నాయి. ఆ పక్షులకి ఈ కుక్కలు ఎటువంటి హాని చేయడం లేదు. ఇక్కడ ఓన్లీ చేపలను మాత్రమే తింటూ, రిజర్వాయర్లోని చేపలు మాత్రమే తింటూ ఇవి ఊరికి దూరంగా వచ్చి ఈ ఫ్యామిలీతో పాటు ఇక్కడే ఇవి ఉంటున్నాయి. ఇక్కడ ఉన్న పక్షులకి ఎటువంటి హాని చేయడం లేదు. కానీ ఏవైనా పక్షులు చనిపోతే వాటిని మాత్రం తింటున్నాయి. కాబట్టి ఫ్యూచర్లో వీటి వల్ల ఏదైనా పక్షులకి నష్టం, హాని జరగచ్చు. ఇక్కడ డార్విన్ చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి. బీ ద ఫిట్టెస్ట్ టు ద సర్వైవ్. అంటే ఒక జాతి ఎక్కువ కాలం ఈ భూమి మీద జీవించాలంటే హెల్తీ, ఆరోగ్యంతో పాటు నెక్స్ట్ జనరేషన్ని ఉత్పత్తి చేయగలగాలి. సో ఇలాంటి నేచర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ద మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.